కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోం. తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు. పరుష వ్యాఖ్యల తొలగింపు కోసం గుజరాత్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు. బిల్కిస్ బానో రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసు దోషుల మిగతా శిక్షాకాలాన్ని రద్దు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ గత తీర్పులో తాము చేసిన పరుష వ్యాఖ్యలను తొలగించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు వ్యాఖ్యానాల తొలగింపు అంశాన్ని పునఃసమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లో ఎలాంటి పస లేదు. గతంలో తీర్పు సందర్భంగా మేము చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ కోణంలో గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు అని కోర్టు స్పష్టం చేసింది. దోషుల రెమిషన్పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్కు ఉంటుందని 2022 మేలో సుప్రీంకోర్టులో మరో బెంచ్ చెప్పడంతోనే తాము తుది నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ ప్రభుత్వం వాదించింది. అయితే మహారాష్ట్రలోని సిబిఐ కోర్టులో కేసు విచారణ జరిగినందున రెమిషన్పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని గుజరాత్ బలవంతంగా లాక్కుందని, తన విచక్షణ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెలిసిందే. 11 మంది దోషుల రెమిషన్ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువడించింది. గోధ్రాలో రైలు దహనం ఉదంతం తర్వాత 2002లో గుజరాత్లో ముస్లింలపై దాడుల సందర్భంగా 5 నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోను రేప్ చేసి ఆమె 3 నెలల కూతురు సహా 7 కుటుంబ సభ్యులను ఈ 11 మంది చంపేయడం తెలిసిందే.